దక్షుడి యాగాన్ని ధ్వంసం చేయడానికి శివుడి ఆజ్ఞతో భద్రకాళి, వీరభద్రుడు గణాలను వెంటబెట్టుకొని బయలుదేరేసరికి అక్కడ దక్షుడి యాగం చేసే చోట ఉత్పాతాలు కలిగాయి. ఉల్కలు రాలాయి. రక్తవర్షం కురిసింది. ఆకాశం నుండి పాములు, తేళ్లు, క్రిమికీటకాలు పడ్డాయి. యాగశాలలో ఉన్నవాళ్ళు కొందరు దక్షుణ్ణి తిట్టారు. మరికొందరు ప్రాణాలకు విరిచి పారిపోయారు. ఈ లోపల వీరభద్ర గణాల వాళ్ళు యాగశాలను చుట్టుముట్టి బయటికి వచ్చేవారిని బాధించసాగారు. వీరభద్రుడు తన ప్రముఖ అనుచరులతో యాగశాలలోకి ప్రవేశించాడు. వాళ్ళందరూ లోపల ఉన్న దేవతలను, ఋషులను చావబాదసాగారు. దక్షుణ్ణి చూడగానే వీరభద్రుడికి తన తండ్రి అయిన శివుడి దుఃఖం జ్ఞాపకం వచ్చి ఎక్కల్లేని రౌద్రము వచ్చింది. అతను దక్షుడి తలను నరికి హోమగుండంలో హోమం చేశాడు. తరువాత వీరభద్రుడు ఋత్విక్కులను, దేవతలను, యాగశాలలో ఉన్న మిగిలిన వాళ్ళను చూసి, ఈశ్వరద్రోహి అయిన దక్షుడు చేసే యాగానికి వచ్చినందుకు ఫలం అనుభవించండి అని వారిని నానా హింసలు పెట్టాడు. దక్షుడి భార్య అయిన ప్రసూతి, ఇతరులు వచ్చి వారిని ప్రార్థించి శాంతపరిచారు. అప్పుడు భద్రకాళి, వీరభద్రులు తమ తమ సేనలతో కైలాస పర్వతానికి వెళ్ళి శివుడికి నమస్కరించి నిలబడ్డారు. ఈలోపుగా వీరభద్రుడు మొదలైన వాళ్ల చేత చావు దెబ్బలు తిన్న దేవతలు, ఋషులు బ్రహ్మ వద్దకు వెళ్ళి జరిగింది చెప్పారు. బ్రహ్మ వారందరినీ వెంటబెట్టుకొని వైకుంఠానికి వెళ్ళి విష్ణువుతో వీరభద్రుడు దక్షుడి తల నరికి హోమగుండంలో వేయడం, దక్షయాగం విధ్వంసం కావడం మొదలైన వివరాలన్నీ చెప్పాడు. అందరూ కలిసి కైలాస పర్వతానికి వచ్చారు. వారు వచ్చేసరికి శివుడు ధ్యాన సమాధిలో ఉన్నాడు. ఆయన చుట్టూ వీరభద్రుడు మొదలైన వాళ్ళు, గణాల వాళ్ళు ఉన్నారు. శివుడు సమాధి చాలించి బ్రహ్మ, విష్ణువులను, దేవతలను, ఋషులను చూసి అందరినీ కూర్చోమని చెప్పాడు. శ్రీ మహావిష్ణువు పరమశివుడితో, సదాశివ, కోపాన్ని, విచారాన్ని వదిలిపెట్టు, ప్రకృతి మాయలో పడకు. నిన్ను ద్వేషించినందుకు దక్షుడు ఫలితం అనుభవించాడు. కాని దక్షుడు ప్రారంభించిన యాగం పూర్తి కాకపోతే ప్రపంచానికి అనావృష్టి కలిగి చాలా నాశనం జరుగుతుంది. అందుచేత నువ్వు దక్షుణ్ణి బ్రతికించి అతని యాగాన్ని పూర్తి చేయించు అని అన్నాడు. శివుడు అందుకు సమ్మతించి, మనమందరం వెళ్ళి దక్షుడి యాగం పూర్తయ్యేటట్లు చేసి లోకాలను కాపాడుదాం అని అన్నాడు. వాళ్ళు యాగశాలకు వెళ్ళేసరికి యాగశాల బీభత్సంగా ఉన్నది. అగ్నిగుండంలో దక్షుడి తల రూపు లేకుండా పోయింది. శివుడు వీరభద్రుడితో, నువ్వు ఉత్తర దిక్కుగా వెళ్ళి ఉత్తరంగా తల పెట్టుకొని పడుకొని ఉన్న వాళ్ళ శిరస్సును నరికి తీసుకునిరా అని పంపించాడు. వీరభద్రుడు ఒక గొర్రెతలను నరికి తెచ్చాడు. దక్షుని మొండానికి ఆ గొర్రెతలను తగిలించి దక్షుణ్ణి బ్రతికించి ఆయన చేత వేదోక్తంగా యాగం పూర్తి చేయించారు. ఈసారి దక్షుడు శివుడికి కూడా భాగం ఉండేలాగా యాగం చేశాడు. తరువాత ఆయన శివుణ్ణి క్షమాపణ వేడుతూ, నేను నీ గొప్పతనం తెలుసుకోలేక నిన్ను దూషించాను. నిన్ను దూషించిన ఆ తల పోయింది. నీ దయ వల్ల నాకు బుద్ధితో కూడిన తల ఏర్పడింది. నా తప్పులు మన్నించి నన్ను కాపాడు అని అన్నాడు. శివుడు దక్షుడి క్షమాపణను ఆమోదించి, దక్ష, కారణం లేక కార్యం పుట్టదు. నీ తప్పులను నేను క్షమించాను అని దక్షుణ్ణి వరం కోరుకోమన్నాడు. అప్పుడు దక్షుడు, ఆయన భార్య మొదలైన వారు దక్షయాగం జరిగిన చోటు దక్షవాటిక అనే పేరుతో ప్రసిద్ధం కావాలని, అది శివుడి నిలయంగా ఉండాలని కోరుకున్నారు. శివుడు అందుకు సమ్మతించి భద్రకాళి, వీరభద్రులతో ఈ ప్రదేశానికి ఆగ్నేయంగా ఉండే గౌతమీ తీరాన మీరు మీ గణాలతో నివసించండి అని అన్నాడు. ఆయన భద్రకాళి సహితంగా వీరభద్రుణ్ణి గణాధిపతిగా చేసి సతీదేవి శరీరాన్ని తీసుకొని బ్రహ్మ, విష్ణువులతో సహా కైలాసానికి తిరిగి వచ్చి బ్రహ్మ, విష్ణువులను, ఋషులను పంపివేసి సతీదేవి శరీరాన్ని పక్కన ఉంచుకొని తపస్సులో మునిగిపోయాడు. దక్షుడి కుమార్తెలలో స్వద అనే ఆమె పితృదేవతలకు భార్యై మేనక, ధన్య,
కళావతి అనే ముగ్గురు కుమార్తెలను కన్నది. వాళ్ళు చాలా అందగత్తెలు. అందరి కోరికలు తీర్చుతూ లోకాలన్నీ తిరుగుతూ ఉండేవారు. ఒకసారి వారు ముగ్గురు మహాలక్ష్మి, శ్రీ మహావిష్ణువులను చూడబోయి వారిని తమ నృత్యగానాలతో ఆనందపరిచి కూర్చొని కబుర్లు చెబుతూ ఉండగా అక్కడికి బ్రహ్మమానస పుత్రులైన సనక సనందనాదులు వచ్చారు. వారిని చూసి శ్రీ మహావిష్ణువుతో సహా అందరూ ఎదురెళ్ళి నమస్కారాలు చేసి గౌరవించారు. కాని మేనక, ధన్య, కళావతులు మాత్రం ఆసనాల నుంచి లేవలేదు. అది చూసి సనత్కుమారుడు కోపించి, మీకు గర్వం బాగా ఎక్కిపోయింది. మీరు స్వర్గంలో ఉండతగరు. భూలోకంలో వారిని పెళ్లాడి అక్కడే ఉండిపోండి అని ముగ్గురిని శపించాడు. అప్పుడు వాళ్ళు పశ్చాత్తాపడి, మునీశ్వరులారా, అజ్ఞానం చేత చేసిన మా తప్పుని క్షమించి మాకు శాప విమోచనం అనుగ్రహించండి అని వేడుకున్నారు. దానికి సనకసనందనాదులు, గర్వానికి ప్రాయశ్చిత్తం గర్వం పోవడమే. ఇక శాపం మాటంటారా, ఈ శాపం లోకాలకు మేలు కలిగించేదే అని అన్నారు. ఇది ఎలా నిజమైందంటే, ఈ ముగ్గురికి పుట్టిన కుమార్తెలు 3 యుగాలలో అవతార పురుషులను పెళ్లాడారు. మేనకకు పుట్టిన పార్వతి శివుణ్ణి పెళ్లాడింది. జనక మహారాజుకు, ధన్యకు కుమార్తె అయిన సీత రాముణ్ణి పెళ్లాడింది. వృషభుడికి, కళావతికి పుట్టిన రాధ కృష్ణుణ్ణి పెళ్లాడింది. ఈ సంగతి తెలుసుకుని ఆ ముగ్గురు కన్యలు తృప్తిపడి విష్ణువు వద్ద సెలవు పుచ్చుకొని వెళ్ళిపోయారు. హిమాలయాలకు రాజైన హిమవంతుడు చాలా అందమైనవాడు. అతను తన కొండపైన గల ఆశ్రమాలన్నీ తిరుగుతూ అక్కడ తపస్సు చేసుకునే దేవతల యోగక్షేమాలు, మహారుషుల యోగక్షేమాలు శ్రద్ధగా విచారిస్తూ ఉండేవాడు. అందుచేత వాళ్ళు అతనికి మేనకనిచ్చి వివాహం చేయించారు. ఒకనాడు హిమవంతుడి వద్దకు బ్రహ్మ, విష్ణువు, దేవేంద్రుడు, ఇతర దేవతలు వచ్చారు. హిమవంతుడు వారికి షోడశోపచారాలు చేసి వచ్చిన పనిని అడిగాడు. మహాశక్తి దక్షుడికి సతి అనే కుమార్తెగా పుట్టి శివుణ్ణి పెళ్లాడి శరీరం త్యజించింది. శివుడు సతీ పోయాక విరక్తితో తపస్సు చేసుకుంటున్నాడు. ఇప్పుడు తారకాసుడనేవాడు రాక్షసులకు రాజై లోకాలను క్షోభపెడుతున్నాడు. మహాశక్తి తిరిగి జన్మించి శివుణ్ణి పెళ్లాడి ఒక కొడుకును కనేదాకా తారకుడు ఇలా లోకపీడ చేస్తూనే ఉంటాడు. అందుచేత నువ్వు మేనక ఆ మహాశక్తిని గురించి తపస్సు చేసి ఆమె మీకు కుమార్తెగా పుట్టేలాగా వరం పొందండి అని దేవతలు హిమవంతుణ్ణి హెచ్చరించారు.